హాయ్ అండి, నేను మీ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు డైన్ విత్ దివ్య. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్గా హెల్తీ ఆరెంజ్ జ్యూస్ని చేసి చూపించబోతున్నానండి. చాలా ఈజీ అండ్ టేస్టీ అండి. ఆరెంజెస్లో ఎక్కువ విటమిన్ సి అనేది ఉంటుంది. మన స్కిన్ గ్లో అవ్వడానికి అలాగే ఇమ్యూనిటీ పెంచుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. సమ్మర్లో రోజుకి ఒక గ్లాస్ ఆరెంజ్ జ్యూస్ని తీసుకుంటే నీరసం తగ్గి క్షణాల్లో ఎనర్జీ అనేది వస్తుంది. సో మరి ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఆరెంజ్ జ్యూస్ని ఇంకా ఆలస్యం చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం. ఈ ఆరెంజ్ జ్యూస్ చేయడానికి ఇక్కడ నేను 3 ఆరెంజెస్ని శుభ్రంగా కడిగి తీసుకుంటున్నానండి. ఇవి సైజెస్లో కొద్దిగా పెద్దగా ఉన్నవి తీసుకున్నాను. ఇప్పుడు ఒక్కొక్క ఆరెంజ్ని తీసుకుని దానిపై ఉన్న తొక్కని అలాగే వైట్గా ఉన్న లేస్ని కూడా కంప్లీట్గా తీసేసుకోవాలి. ఇవి ఉండడం వల్ల మనం జ్యూస్ చేసినప్పుడు జ్యూస్ అనేది లైట్గా చేదొస్తుంది. ఇలా తీసేసిన తొక్కల్ని వేస్ట్గా పాడేయకుండా వీటిని ఎండబెట్టి పౌడర్లా చేసి స్కిన్కి మాస్క్లా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా వైట్ లేస్ని తీసేశాక 3 కాయల్ని తొనలా తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క తొనని తీసుకుని ఈ విధంగా నైఫ్తో మధ్యకి చీల్చి లోపల ఉండే గింజల్ని తీసేయాలి. లేదంటే గింజలు ఉండిపోయి జ్యూస్ అనేది చేదుగా అయిపోతుంది. ఈ విధంగా అన్ని తొనల్లోని గింజల్ని తీసేసుకోవాలి. ఇలా అన్ని తొనల్లోని గింజల్ని తీసేశాక ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు షుగర్ని వేసుకోండి. షుగర్ని తినని వాళ్ళు కొద్దిగా తేనెను కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో చిటికెడు ఉప్పు వేసుకోవాలి. అలాగే 1/2 గ్లాస్ వరకు వాటర్ని వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మీ దగ్గర బ్లెండర్ ఉంటే బ్లెండర్లో వేసుకోండి, లేదా ఇలా మిక్సీ జార్లో వేసుకునైనా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా బాగా గ్రైండ్ చేసుకున్న జ్యూస్ని ఫిల్టర్ చేసుకుందాం. దానివల్ల పిప్పి అంతా స్టైనర్లో ఉండిపోయి సాఫ్ట్ జ్యూస్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. ఇలా రెడీ చేసుకున్న జ్యూస్ని ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. దానికోసం ఒక గ్లాస్లో చల్లగా తాగడానికి 4 to 5 ఐస్ క్యూబ్స్ని వేసుకుందాం. ఇప్పుడు రెడీ చేసుకున్న జ్యూస్ని సర్వ్ చేసుకుంటే ఎంతో హెల్తీగా టేస్టీగా ఆరెంజ్ జ్యూస్ రెడీ అయిపోయినట్టే. సో ఫ్రెండ్స్, చూసారు కదా టేస్టీగా ఈజీగా ఆరెంజ్ జ్యూస్ని ఎలా చేసుకోవాలో. మీరు కూడా వెంటనే ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని మన ఛానల్లో షేర్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.